506, 507 సర్వే నెంబర్ భూమిలో సుమారు 306 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ను మా శాసనసభ్యులు వాళ్ళ అనుచరులు ఆక్రమించారు. దాంట్లో టోటల్ ఆక్రమించలే, 106 ఎకరాలు ఆక్రమించి ముందు భాగం ఆక్రమించి వెనకాల క్లియర్గా పెట్టుకున్నారు. ఎందుకంటే ముందు పక్క ఎవరు అబ్జెక్షన్ చేయకుంటే మళ్ళీ వెనకాల కూడా ఆక్యుపై చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ముందు పక్క దానికి ఫినిషింగ్ చేసిండ్రు. ఆ తర్వాత మాడి చెట్టు నాటిండ్రు, డ్రిప్ ఇరిగేషన్ చేసిండ్రు, కరెంటు కనెక్షన్ తీసుకుంటారు, బోర్లు వేశారు. ఇవన్నీ వేసిన తర్వాత మీరందరూ పరిశీలించి మీరందరూ పేపర్లో వచ్చిన తర్వాత పబ్లిసిటీ అయిన తర్వాత మేము దాన్ని తీసుకుపోయి కోర్టులు వేయడం జరిగింది. ఎన్జీటీలు కోర్టులు వేసాం. కోర్టులు వేసిన తర్వాత కోర్టులు కూడా సుమారు 2 సంవత్సరాలు దానికోసం తిరిగితే వాళ్ళు దానికి సరిగ్గా స్పందన లేకుంటే లాస్ట్ ప్రెజర్ చేస్తే లాస్ట్ కోర్టులో జడ్జిమెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చిండ్రు? 6 నెలల లోపల ఈ ల్యాండ్ ఫారెస్ట్ ల్యాండ్ డిక్లేర్ అయింది, మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పి కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఇక్కడ శాసనసభ్యుల బలంతో అధికారులు ఎవరు ముందుకు రాకుండా ఇన్ని రోజులు 6 నెలల లోపల చేయలే. అప్పుడు మేము వేసినామంటే ఇంక ఎన్ని రోజులు చేయలేకుంటే మేము కంటెంప్ట్ వేసాం. కోర్టులో కంటెంప్ట్ వేసినాం. కంటెంప్ట్ వేస్తే కోర్టు కంటెంప్ట్కు మొన్ననే ఆన్సరబుల్ ఇచ్చారు. ఏమని? ఈ ల్యాండ్ను మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఫారెస్ట్కు హ్యాండ్ ఓవర్ చేసినామని చెప్పి వాళ్ళు నిన్ననే ఒక 10 రోజుల కిందట డైరెక్ట్ ఇచ్చారు, ఆర్డర్ ఇచ్చారు. చాలా సంతోషం. ఎందుకంటే ఈ విజయం వెనకాల మీరందరూ ఉండరు, మేమందరూ ప్రయత్నం చేసిన దానివల్ల ఈ విజయం జరిగింది. ఈ 306 ఎకరాలు ఆక్యుపై చేసుకున్న ఖాళీ చేపించి ఫారెస్ట్ ల్యాండ్కి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పారు. డిఎఫ్తో కూడా మాట్లాడితే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పారు సార్. దాంట్లో ఉన్నటువంటి డీకెట్ భూములు ఎవరు అన్నీ క్యాన్సిల్ చేసి క్లియర్గా మాకు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పాను. దానిలో అదే పనిలో ఉన్నాము. ఇంకా 10-15 రోజుల లోపల మాకు హ్యాండ్ ఓవర్ చేస్తారని చెప్పారు. చాలా సంతోషం. హ్యాండ్ ఓవర్ చేసిన డిఎఫ్ఓ డిపార్ట్మెంట్ కూడా మీరు చెప్పేది ఏంటంటే, మీరు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత చుట్టూ ట్రెంచి కొట్టాలి. ట్రెంచి కొట్టుకుని మళ్ళీ ఆక్యుపై చేసుకుంటారు. ట్రెంచి కొట్టాలని ఒక డిమాండు. ఆ తర్వాత దానిలో డిపార్ట్మెంట్ ఎవరెవరు చేశారు? రెవెన్యూ డిపార్ట్మెంట్ బోర్లు వేశారు. బోర్లకు పర్మిషన్ ఏ రకం ఇచ్చిండ్రు? అదే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంటు, ఆ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంటు ఏ రకంగా మీటర్ పెట్టి అదొకటి ట్రాన్స్ఫార్మర్ వేశారు, దానికి ఎట్లా పర్మిషన్ ఇచ్చారు? ఇవన్నీ డ్రిప్ ఇరిగేషన్ వేశారు, దానికి ఏ రకం పర్మిషన్ ఇచ్చారు? ఈ అధికారుల మీద అందరి మీద కూడా కలెక్టర్ గారు యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ యాక్షన్ తీసుకోలేకపోతే గినా వీరి మీద కూడా మేము న్యాయ చట్టపరంగా ముందుకు పోతాం, వాళ్ళ మీద చట్టపరంగా తీసుకునేకి మేము ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. కుందు నదిలో ఇసుక ఎత్తుకుపోతాను ఇల్లీగల్గా, దాని మీద మీరందరూ ఇచ్చారు, అది పబ్లిసిటీ చేసాం. దాని మీద మేము ఎన్జీటీ కోర్టుకు వేసాం. కోర్టులో జరుగుతానే కూడా ఇప్పుడు అధికారులు సైలెంట్గా ఉండి ఇప్పుడు వైకాపా నాయకులు మళ్ళీ తోలుకుంటారు ఇసుక. దానికి నేను ఒకటే చెప్తాను అధికారులకు, మీరు వైకాపా నాయకులు తోలుకొని అంటే మీరేం పట్టించుకోవడంలే. మా నాయకులు కూడా నేను ఈరోజే డైరెక్షన్ ఇస్తున్నా, మా కార్యకర్తలు కూడా వాళ్ళు ఎక్కడ తీసుకుపోతే దాని ప్రక్కలోనే మీరు కూడా పెట్టుకోండి మిషన్లు పెట్టి మీరు కూడా తోలినప్పుడు వాళ్ళకి ఏమి యాక్షన్ జరుగుతుందో మా వాళ్ళకి అదే యాక్షన్ జరగాల. అది వదిలేసి వైకాపా నాయకులు ఒక రకం చేసి తెలుగుదేశం నాయకులను సీజ్ చేస్తే కన్నా మేము ఒప్పుకునే ప్రశ్న లేదు. మా కార్యకర్తలకు అందరూ చెప్తున్నా, వాళ్ళు ఎక్కడ తోలుతుంటే కన్నా మీరు కూడా అక్కడ పక్కనే బండ్లు పెట్టి మిషన్లు పెట్టి తోలండి, మేము సపోర్ట్గా ఉంటామని చెప్పి మేము కూడా వాళ్ళకి తెలియజేస్తున్నాం. అధికారులు ఎప్పుడే కానీ దీనికి ఏకపక్షం చేయకుండా ఇద్దరికి సమన్వయం చేయండి. పోలీస్ అధికారులకు రెవెన్యూ అధికారులకు క్లియర్ చెప్తున్నా, మీరేదో ఈరోజు ఏదో వైకాపా నాయకులు చెప్తే పని జరిగితే సరిపోతుంది అనుకుంటున్నారు. మీరు ఎక్కడ పోరు, మీరు ఇక్కడనే ఉద్యోగాలు చేయాలా. రేపు వచ్చేది మా ప్రభుత్వము. మీ పరిస్థితి ఏ రకం ఉందో ఆలోచించుకోండి. న్యాయపరంగా చట్టపరంగా పనిచేయని చెప్పి అధికారులకు నేను సూటిగా చెప్తున్నా. మా నియోజకవర్గంలో మొన్ననే కాజీపేట దగ్గర బీరం శ్రీధర్ రెడ్డి స్కూల్ ఉంది. అంటే స్కూలుకు పిల్లలు ఎందుకు పంపిస్తాం? మనం చదువుకోవాలా, బాగా చదువు చెప్పాలా, మంచి మార్క్స్ కావాలని చెప్పి వాళ్ళు ఎంత డబ్బులు అడిగినా కూడా ఈయన అప్పులు చేసుకొని తల్లిదండ్రులు వాళ్ళ తాకట్టు పెట్టి పిల్లలు చదివిస్తున్నారు. అటువంటి పరిస్థితులు అడిగిపోతే కొట్టి చంపుతారు. ఎంత దుర్మార్గం ఇది! ఈరోజేమో సీజ్ చేసామని చెప్పి వాళ్ళకి పేపర్ చెప్పిండ్రు, రేపు కమిటీ వేసి మళ్ళీ ఓపెన్ చేస్తారు. నేను ఒకటే చెప్తున్నా, పర్మనెంట్ యాక్షన్ తీసుకోండి. వాళ్ళ మీద చర్య తీసుకోవాలి ఖచ్చితంగా. తప్పు చేసిన మీద
కఠినమైన చర్య తీసుకోవాలా. మీరేదిలో తాత్కాలిక ఒక చూపుడుకు రద్దు చేసి రేపు కమిటీ చేసి మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ రన్ చేసే పరిస్థితి పోగాకండి. వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకొని యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం.